ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 9 ఏళ్లవుతున్నా ఇప్పటి వరకు కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయాడు అక్కినేని అఖిల్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్తో తొలి హిట్ అందుకున్న కమర్షియల్గా భారీ విజయం సాధించలేకపోయాడు. దాంతో ఈసారి సంక్రాంతి కుర్రాడు అంటూ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. అఖిల్ తన నెక్స్ట్ సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు సమాచారం. ఇటీవల పూరి జగన్నాథ్ అఖిల్ కోసం ఒక పల్లెటూరి నేపథ్యంలో సాగే కథను రాసుకున్నాడట. 1980 కాలం నాటి విలేజ్ బ్యాక్డ్రాప్తో పూరి జగన్నాథ్ ఈ కథను రెడీ చేసినట్టుగా సమాచారం. ఈ సినిమాలో అఖిల్ పల్లెటూరి యువకుడిగా ఓరమాస్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా సమాచారం. 1980లో పల్లెటూరులో ఉండే కట్టుబాట్లు, సంక్రాంతి సమయంలో జరిగే పోటీలతో పాటు ఒక అందమైన ప్రేమ కథను కూడా పూరి జగన్నాథ్ చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అఖిల్ పూరి కాంబినేషన్ అంటే అది సరికొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది. పూరి జగన్నాథ్ వరుసగా 2 భారీ ఫ్లాప్స్ ఇచ్చాడు. అలాగే అఖిల్ కూడా ఏజెంట్ సినిమాతో డిజాస్టర్ అందుకున్నాడు. గత ఏడాది ఏజెంట్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రిలీజ్కు ముందు చేసిన హడావిడితో సినిమాపై ఎక్కడ లేని అంచనాలు నెలకొన్నాయి. తీరా రిలీజ్ అయ్యాక డిజాస్టర్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది. దాంతో ఏడాదికి పైగా ఖాళీగా ఉన్న అఖిల్ పూరి జగన్నాథ్ చెప్పిన లైన్ నచ్చడంతో ఈ సినిమాకు ఓకే చెప్పినట్టుగా సమాచారం. ఇక ఈ సినిమాని నాగార్జున స్వయంగా నిర్మించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే అఖిల్ నాగార్జునకి పూరి జగన్నాథ్ లైన్ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక త్వరలోనే ఈ చిత్ర పూర్తి కథను పూరి జగన్నాథ్ కంప్లీట్ చేసి సినిమాను స్టార్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నీ కుదిరితే సంక్రాంతి తర్వాత ఈ చిత్రం స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అఖిల్కి ఒక్క సూపర్ హిట్ కూడా పడలేదు. దాంతో నాగార్జున ఈసారి ఆ బాధ్యతను స్వయంగా తీసుకున్నాడట. అందుకే పూరి జగన్నాథ్తో కలిసి దాదాపు 50 కోట్లకు పైగా బడ్జెట్తో ఈ చిత్రాన్ని తీయబోతున్నట్టుగా తెలుస్తుంది. పల్లెటూరి నేపథ్యంలో సాగే చిత్రం కాబట్టి ఈ చిత్రానికి సంక్రాంతి కుర్రాడు అని టైటిల్ని కూడా పెట్టబోతున్నట్టుగా సమాచారం. ఇక పల్లెటూరి నేపథ్య కథ కావడంతో ఈ సినిమా అఖిల్కి సూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే నాగార్జునకు అలాగే నాగేశ్వరరావు గారికి పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమ కథలు, విలేజ్ బ్యాక్డ్రాప్ కమర్షియల్ చిత్రాలు సూపర్ హిట్గా నిలిచాయి. తాజాగా నాగార్జున నటించిన నాసామి రంగా కూడా విలేజ్ బ్యాక్డ్రాప్ వచ్చి సూపర్ హిట్ అయింది. ఇప్పుడు పూరి జగన్నాథ్ అఖిల్ కాంబోలో కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నారు. మరి ఫిలిం నగర్లో వినిపిస్తున్నట్లుగా అఖిల్ తన నెక్స్ట్ సినిమాని పూరి జగన్నాథ్తో చేయబోతున్నారా లేదా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఒకవేళ ఈ కాంబినేషన్ కనుక సెట్ అయితే ఖచ్చితంగా అంచనాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. అపజయాలు వచ్చినప్పటికీ కూడా పూరి జగన్నాథ్ డైరెక్షన్ ఒక రేంజ్లో ఉంటుంది. మంచి కథను సెలెక్ట్ చేసుకొని తనదైన స్టైల్లో తెరకెక్కిస్తే బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కొట్టడం పూరి జగన్నాథ్కు పెద్ద కష్టం కాదు. పైగా ఈసారి తనకు ఫ్లాప్స్ ఇస్తున్న మాఫియా కథలను పక్కన పెట్టి విలేజ్ బ్యాక్డ్రాప్లో సాగే ప్రేమ కథను ఎంచుకున్నాడట పూరి జగన్నాథ్. కాబట్టి ఈ కథ కమర్షియల్గా తెరకెక్కితే ఖచ్చితంగా సూపర్ హిట్ పడే ఛాన్స్ ఉంది. దాంతో ఒకేసారి అటు పూరి జగన్నాథ్కి అఖిల్కి కూడా సూపర్ హిట్ ఖాతాలో పడే అవకాశం ఉంది. మరి ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు అధికారిక ప్రకటన వస్తున్నది అన్నది చూడాలి.